పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ కోఆర్డినేటర్ ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక ఆదర్శ నేతైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారని చెప్పని యావత్ ప్రజానీకం మొత్తం కూడా బాధపడుతున్న రోజు. దీన్ని మనమందరం కూడా ప్రజాస్వామ్యం రోజుగా అభివర్ణిస్తున్నారు మేధావర్గం, అలాగే ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు. ఎందుకు ఈ స్థితిని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తీసుకొస్తా ఉంది అంటే, కేవలం సమీపిస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు పోటీ చేయకూడదు, పోటీ చేసిన తర్వాత గెలవకూడదు, ఆయన పార్లమెంట్కి రాకూడదు. అలాగే ఏదైతే వీళ్ళు అలయన్స్ గా ఏర్పడ్డారో ఇండియా కూటమి, ఆ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు గెలవకూడదు, వీళ్ళ మీద నెపం వేయాలి, వీళ్ళ మీద అక్రమ కేసు పెట్టాలి, వీళ్ళపైన ఈడీ దాడు జరపాలి, సిబిఐ ఎంక్వైరీ పేరుతోనో హింసిస్తే, మానసికంగా బాధ పెడితే ఎన్నికల బరిలో నుంచి లేకుండా చేయాలి, ఎన్నికలు నిర్వహించకూడదు, వీళ్ళ కూటమైనటువంటి యొక్క దురుద్దేశంతో ఈ రోజున నిన్నటి రాత్రిన గౌరవనీయులు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినటువంటి సన్నివేశాన్ని మనందరం చూసాం. ఇప్పటికే అనేక పర్యాయాలు సమస్యను తిరస్కరించారు. అసలు మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, నన్ను దోషిగా పిలుస్తున్నారా, సాక్ష్యంగా పిలుస్తున్నారా, ఎందుకు పిలుస్తున్నా చెప్తే ఈడే ఇంతవరకు దాని సమాధానం. దీనిపైన కోర్టు ఆశ్రమం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నప్పుడు నేపథ్యంలో అంత హఠాత్తుగా వచ్చి ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, కేవలం నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి, బీజేపీ నాయకులు ఫోన్ చేసి ఖచ్చితంగా మాకు భయంగా ఉంది, అరవింద్ కేజ్రీవాల్ గారు కనుక ప్రచారానికి వెళితే మేము స్మాస్ అయిపోతాం, మేము 400 అనుకుంటున్నాం, కనీసం 40 సీట్లు కూడా దేశంలో రావని చెప్పిన ఒక కుట్ర పని ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారని మేము చెప్తున్నాం. తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, తక్షణమే మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షణ చేసుకున్న బాధ్యత ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు గలమెత్తి పోరాటం చేస్తే ఖచ్చితంగా విజయం సాధ్యమవుతుంది. మా నాయకుడు ఇప్పుడే చెప్పడం జరిగింది, మాకు అందరూ కూడా ఆదేశిస్తుంటారు, మేము మమ్మల్ని జైల్లో పెట్టండి, మా ప్రాణాలైనా కోరుకుంటాం తప్ప మేము నిజాయితీగానే జీవిస్తాము, నిజాయితీగానే సేవ చేస్తాము ఈ యొక్క ప్రజానీకానికి చెప్పని చేస్తున్నాడు. కాబట్టి మా నాయకుడు అక్కడున్నా కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా మేము పాలన కొనసాగిస్తాం. ప్రజలకు మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా విద్య కానీ, వైద్యం కానీ, మౌలిక వసతులు కానీ వీరన్నిటిపైన మా పార్టీ కూడా స్టాండ్ తీసుకొని మేమందరం కూడా ముక్కాఖండిగా స్టాండ్ విత్ అరవింద్ కేజ్రీవాల్ నినాదాన్ని ఈ రోజు నుంచి ఖచ్చితంగా జనంలోకి తీసుకుపోతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.